నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. రోజు యోగా సాధన చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆయుష్ విభాగం ఇతర శాఖల సంయుక్త భాగస్వామ్యంతో యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం యోగా గురువు యోగాసనాలు వేయించి ధ్యానం చేయించారు. ధ్యానం యోగాసనాలతో కలిగే లాభాలను వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపడుతున్నామని వెల్లడించారు. మన దేశంలో పతాంజలి యోగాను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ రోజు అరగంట నుంచి గంట సమయం వ్యాయామం, యోగా సాధన చేయాలని పిలుపునిచ్చారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వివరించారు. Your body, your mind and your soul all work together, they all become one, and that's why the word came yoga. Patanjali manaki father of yoga matladali ante they gave a shloka say yoga chitta vritti nirodha. మీన్స్ మీ చిత్తలో ఏమైనా వృత్తి, ఏమైనా ఇష్యూ లేకున్నా అప్పుడు ఉన్న పరిస్థితికి మనము యోగా అంటాము. ఇంకా ఒక శ్లోక అంటే యోగా కర్మసు కౌశలం. మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారు, దీనికి కౌశలంగా పర్ఫెక్ట్ సిచ్యువేషన్లో చేస్తున్న స్టేజే యోగా. సో యోగా యాక్చువల్గా ఒక ½ an hour ఎక్సర్సైజ్ సెషన్ కాదు. యోగా యాక్చువల్లీ వే ఆఫ్ లైఫ్. దేర్ ఆర్ 7 parts ఆఫ్ యోగా, అంతే కదా. అది దీనిలో యోగా ఉంది, ప్రాణాయామం ఉంది, ధ్యానం ఉంది. దేర్ ఆర్ 7 steps. చాలా మందికి ఆస్తమా, సైనస్, బ్యాక్ పెయిన్, సైటికా పెయిన్ ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయి. దీనికి మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటే, ఎంత మెడిసిన్, ఎంత ఆపరేషన్ తీసుకున్నా అప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు యోగా. ఒక పల్మనాలజిస్ట్ దగ్గరకి వెళ్తే ఆస్తమా కొరకు మెడిసిన్ అన్ని ఇస్తారు, కానీ మీరు కంపల్సరీ డైలీ ప్రాణాయామం చేయాలి అని అంటారు. సో నౌ ఈవెన్ డాక్టర్స్ అండ్ ఆల్ వింగ్ ఇన్ యువర్ డే, అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఎఫిషియన్సీ, బెటర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ వాట్ ఎవర్ అండ్ వెరెవర్ యూ డూ. సో టుడే వస్తుంది. ఇప్పుడు ఆన్లైన్ ఉంది కాబట్టి చాలా మంది యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంది. మన పిహెచ్సి సెంటర్లలో, ఆయుష్ సెంటర్లలో ప్రత్యేకంగా ఏఎన్సీ మహిళలు కొరకు ప్రత్యేకంగా యోగా క్లాసెస్ నడుస్తుంది. ఇంకా ఎక్కడైనా యాక్సెస్ ఉంటే ప్లీజ్ టేక్ దట్ ఆపర్చునిటీ, లెర్న్ సమ్ గుడ్ క్వాలిటీ యోగా, ప్రాక్టీస్ ఇట్ ఎవ్రీ డే అండ్ హ్యావ్ అ వెరీ వెరీ హెల్దీ లైఫ్. దట్ ఈస్ ఆల్ ద మెసేజ్ దట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ మీరు వచ్చిన అది కొరకు ధన్యవాదం. అండ్ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ కి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు సాయి ధర్మతేజ్ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడి మొక్కును చెల్లించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ శేష వస్త్రం కప్పి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. దర్శనం అనంతరం సాయి ధర్మతేజ్ మాట్లాడుతూ వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయ అధికారులు, పోలీసులు, పాత్రికేయ మిత్రులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్యతో పాటు అభిమానులు పాల్గొన్నారు. చాలా బాగుంది దర్శనం. అందరూ అధికారులకి, పోలీసు యంత్రాంగానికి
అభిమానులకి చాలా థ్యాంక్స్. నన్ను సేఫ్గా నన్ను మంచి దర్శనం చేయించినారు. అలాగే అర్చకులు అందరూ బాగా చూస్తున్నారు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెంపొందుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాస్కాం చైర్మన్ కొండూరు రవీందర్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక కాలేజ్ గ్రౌండ్ మరియు ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల్లో ఈ రోజు నుండి 25 వరకు కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. కేటీఆర్ ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణాలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా మంచి మార్గాన నడిచేందుకే మాజీ సీఎం కేసీఆర్ కప్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని అన్నారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి, మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్, లక్ష్మీనారాయణ, పూర్ణచందర్, రామ్మోహన్, రవి, శ్రీనివాస్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులున్నారు. చేతిలోనే ప్రపంచం ఉన్నది. ఇవాళ 20 ఏళ్లకు లోబడి ఉన్న జనాభా 50% జనాభా మన భారతదేశంలో గొప్ప సంపద అని అనుకుంటా ఉన్నాం. దీన్ని మంచిగా అంటే తీర్చిదిద్ది రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించే విధంగా భారత రాష్ట్రం, మన భారతదేశం రేపు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలను తీసుకోవాలి, వాళ్ళను ప్రేరేపించాలి, వారికి అన్నింటిలో భాగస్వామ్యం కల్పించాలని ఒక గొప్ప ఆలోచనతో కేటీ రామారావు గారు ఇక్కడ చక్కటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మన అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ, రేపు టోర్నమెంట్లో ఆడే ప్రతి ఏదైతే ఉన్నదో ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా క్రీడా స్ఫూర్తితో ఆడి గెలుపు ఓటముల గురించి ఆలోచన చేయకుండా మీరు ఏ రకంగా మీ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ రకంగా మీ నడవడిక ఉంటుంది, ఇది చాలా అవసరం. కాబట్టి ఆ రకంగా ఈ ఆటలో పాల్గొని ఖచ్చితంగా గెలుపు కోసమే ప్రయత్నం చేయాలి. గెలవకుంటే మునిగిపోయేది ఏం లేదు, మళ్ళీ ఇంకో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మళ్ళీ గట్టిగా ప్రిపేర్ కావాలని ఈ రేపు పాల్గొనే క్రీడాకారులందరికీ కూడా నేను చిన్నగా వారికి ఒక మాట చెప్తూ వారి అందరినీ కూడా నేను అభినందిస్తూ వారికి మంచిగా ఆడాలని కూడా వారిని నేను ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లిలో భార్య, 2 పిల్లలు మృతికి కారణమైన భర్త బోయిని ఆంజనేయులు 14 ఏళ్లుగా పరారీలో ఉండగా పోలీసులు నేడు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. అరెస్ట్ అయిన ఆంజనేయులను ఎస్పీ మహేష్ గీతే సమక్షంలో మీడియా ముందు చూయించి వివరాలు వెల్లడించారు. భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్న ఆంజనేయులు 2 బిడ్డలు పుట్టాక తల్లి మళ్ళీ గర్భం దాల్చడంతో కూతురే పుడుతుందని భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడంతో భార్య 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. 2012 సంవత్సరంలో జరిగిన సంఘటనతో అప్పట్లో కేసు నమోదు కాగా ఆంజనేయులు పరారయ్యాడు. అప్పటి నుండి ఆంజనేయులు పరారీలో ఉండగా న్యాయస్థానం అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయగా జిల్లా టాస్క్ ఫోర్స్ ముస్తాబాద్ పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారంగా హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్పీ తెలిపారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం విద్యార్థులకు అల్పాహారం ఇచ్చే సమయం కావడంతో జిల్లా కలెక్టర్ ముందుగా మెనూ చార్ట్ పరిశీలించారు. నేరుగా డైనింగ్ రూమ్ వద్దకు చేరుకుని ప్లేట్ తీసుకుని విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. మెనూ ప్రకారం భోజనం, ఇతర ఆహార పదార్థాలు ఇస్తున్నారా అని ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదవడం, రాయడం, ప్రణాళిక సిద్ధం చేసుకోవడం తదితర అంశాలపై విద్యార్థులకు జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచనలు చేశారు. మంచిగా చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత
మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. జగిత్యాలలో నిన్న కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించిన నేపథ్యంలో కేసీఆర్ జీవన్ రెడ్డిని ఈరోజు మధ్యాహ్నం లంచ్కి పిలిచారు. జీవన్ రెడ్డిని తీసుకుని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత ఎర్రవెల్లికి బయలుదేరారు. మధ్యాహ్నం కేసీఆర్తో భేటీ అయ్యారు. కేసీఆర్ జీవన్ రెడ్డి భేటీలో కేటీఆర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ రావు, కల్వకుంట్ల సంజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఆల్ రమణ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్మన్ వసంత పాల్గొన్నారు. పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఎప్పుడు చేరేది చర్చించారు. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉన్నందున ఆ రోజున నిర్వహించే ప్లీనరీలో చేరేలా, అంతకంటే ముందే చేరేలా అనే విషయాన్ని చర్చించిన ఇద్దరు నేతలు త్వరలోనే క్లారిటీ ఇవ్వాలని నిర్ణయించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో కేసీఆర్ కప్ టోర్నమెంట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురుగా సమ్మక్క సారలమ్మ సమీపంలోని పులిచేరుకుంట మైదానంలో కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను మండల అధ్యక్షులు బొంపల్లి సురేంద్రరావు, మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నాఫ్స్కోల్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా టాస్ వేసి ఆటలు ప్రారంభించారు. గౌరవనీయులు కేటీఆర్ గారి ఆలోచన మేరకు తెలంగాణ సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నటువంటి సందర్భం ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ మండలంలో ఉండేటువంటి 13 ఎంపీటీసీల పరిధిలో 13 టీంలను తీసుకొని మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మేము ఈ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగన్న గారు, గౌరవనీయులు నాస్కప్ చైర్మన్ రవీందర్రావు గారు, డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు గారు, అట్లాగే ఆంజిరెడ్డి గారు, ముస్తాబాద్ గౌరవ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి గారు, మరి ఇతర ప్రముఖులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, బదనకల్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు నరేష్ గారికి, అట్లాగే అక్కరా శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ, పాత్రికేయ మిత్రులకు, మహిళా సోదరీమణులకి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, దేశంలో అన్ని రంగాల్లో కూడా యువత ముందుండాలనేటువంటి కేటీఆర్ గారి సంకల్పం మేరకు రాజకీయాలనేటువంటి సర్వసాధారణం. మరి యువతను కూడా క్రీడల్లో రాణించినప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మంచి ఆరోగ్యంగా యువత ఆరోగ్యంగా ఉంటేనే మంచి దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని చెప్పి ఆకాంక్షించే కేటీఆర్ గారి ఆకాంక్ష మేరకు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల రాజీవ్ నగర్లో ఉన్న చౌక ధరల దుకాణంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆన్లైన్లో లబ్ధిదారుల వివరాల నమోదు, సన్నబియ్యం పంపిణీని పరిశీలించారు. ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు ఒకేసారి 3 నెలల బియ్యం పంపిణీ చేయాలని ఇప్పటికే అన్ని చౌక ధరల దుకాణాలకు అందించింది. ఈ సందర్భంగా పలువురు రేషన్ కార్డుల లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. ఇప్పటిదాకా ఎందరూ లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకెళ్లారు, పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని రేషన్ డీలర్లను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. పరిశీలనలో సిరిసిల్ల డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే డబ్బులు అందించాలని ఏప్రిల్ 13 సోమవారం రోజున సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాను సహారా ఖాతాదారులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సహారా ఇండియా గ్రూప్ కంపెనీలో అవసరాలకు ఉపయోగపడతాయని, అధిక వడ్డీ వస్తుందని కోట్లాది మంది ప్రజలు డబ్బులు వివిధ పద్ధతుల్లో పొదుపు చేసుకోవడం జరిగిందన్నారు. 2023 నవంబర్ నెలలో సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ మరణించిన తర్వాత కంపెనీ మూతపడడంతో డబ్బులు డిపాజిట్
చేసిన గడువు ముగిసిన తర్వాత కూడా డిపాజిటర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో కోర్టులో కేసు వేయగా సుప్రీంకోర్టు 2023 మార్చి 29వ తేదీన ఈ కంపెనీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అట్టి కంపెనీ యొక్క ఆస్తులను జప్తు చేసి ఒక సంస్థ ద్వారా డబ్బులు జమ చేసిన వారందరికీ 1 సంవత్సరంలోపు చెల్లించాలని ఆదేశించడం జరిగిందని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధితులు డిపాజిట్ చేసిన డబ్బులు ఇవ్వకుండా అనేక నిబంధనలు షరతులు పెడుతూ 2023 మార్చి నెలలోపు పూర్తయిన, అదేవిధంగా 10,000 నుండి 50,000 లోపు ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులు చెల్లిస్తూ మిగతా వారందరికీ అన్యాయం చేస్తుందని, డబ్బులు డిపాజిట్ చేసిన వారందరూ సహారా ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ వెంటనే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జవ్వాజి విమల, కోడం రమణ, సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు పద్మ, అన్నల్దాస్ గణేష్, సిరిమల్ల సత్యం, ఆడెపు రజిత తదితరులు పాల్గొన్నారు. సహారా ఇండియాలో జమ చేసినటువంటి డబ్బులను ఖాతాదారులకు వెంటనే అందించాలని ఈ నెల 13వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం సిపిఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి ధర్నాకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహారా బాధితులందరూ పాల్గొని విజయవంతం చేయాలని అందరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి సహారాలో జమ చేసినటువంటి డబ్బులు చాలా కాలం నుంచి వెళ్ళి మరి ప్రజలకు ఏవైతే ఖాతాదారులకు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఆ ఖాతాదారులందరూ డబ్బులు జమ చేసిన వాళ్ళందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ బేదారయ్యే పరిస్థితి కనబడతా ఉంది. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాళ్ళు మరి రూపాయి జమ చేసుకొని వాళ్ళ కుటుంబ అవసరాలకు మరి లేకపోతే పెళ్లికో ఇల్లు కట్టుకున్నందుకు వస్తాయని ఆశపడి జమ చేసుకున్న డబ్బులను ఆ సహారా కంపెనీ మోసం చేసి ఆ బోర్డు తిరిగివేయడం జరిగింది. మరి ఈ డబ్బులన్నీ మొత్తం దానికి సహారా ఆస్తులన్నీ మరి బీజేపీ ప్రభుత్వం అమిత్ షా గారు వారి వద్దన ఉంచుకొని మరి సహారా ఖాతాదారులకు చెల్లిస్తామని చెప్పి మరి చెల్లించకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. దాదాపు సహారా ఆస్తులను మొత్తం జప్తు చేసి కూడా చాలా కాలం అవుతూ ఉంది. మరి సుప్రీంకోర్టు కూడా 6 నెలల లోపలనే మరి సహారా బాధితులు అందరూ డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఆ రకంగా మరి ఆ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ మరి ఇక్కడ ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఈ విషయంపై మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి సోమవారం రోజున అందరూ ఉదయం 10 గంటలకే అందరు రావాలి. ఎందుకంటే ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి మనం ఇబ్బంది పడకుండా అందరినీ పొద్దుగాల వస్తేనే మరి ధర్నా కార్యక్రమం విజయవంతం జరుగుతుంది. ఆ తర్వాత కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహారా ఖాతాదారులకు 13 నాడు చెలో కలెక్టరేటు సిపిఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ చెలో కలెక్టరేట్కు సహారా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని రాజన్న సిరిసిల్ల నుండి సిపిఎంగా మేము పిలుపునివ్వడం జరుగుతుంది. మీరు ప్రతి ఒక్క మండలంలో కోండ్రాపేట, చందుర్తి, రుద్రాంగి, బోయినపల్లి, తంగలపల్లి, సిరిసిల్లలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల్లో ఉండాలి బాధితులందరూ మీకు ఏవైతే డబ్బులు ఉన్నాయో మీ అకౌంట్ బుక్లు కావచ్చు, మీకు ఇచ్చిన స్లిప్పులు, మీ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకొని 10 గంటల వరకు సోమవారం 13వ తారీఖు నాడు చెలో కలెక్టరేట్ కాడికి మీరు బాధితులందరూ వచ్చి మీ సమస్యలపైన సిపిఎంగా లెటర్ ఇవ్వడానికి కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి సిరిసిల్ల జిల్లా సిపిఎంగా ముందుకు రావడం జరిగింది. మీరు అందరూ వచ్చి 10 గంటల వరకు సోమవారం నాడు విజయవంతం చేయవలసిందిగా సహారా బాధితులందరికీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. పెద్దపల్లి జిల్లా అంతర్గాల మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ సిదంక శ్రీమన్ 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. లంచంగా స్వీకరించిన 10,000 రూపాయలను సీజ్ చేసి శ్రీమన్ను అరెస్టు చేశారు. భూభారతి చట్టం 2025 కింద ఫిర్యాదుదారుడు తల్లి భూమికి సంబంధించి క్షేత్రస్థాయి విచారణ జరిపి అంతర్గాం తహసీల్దార్కు నివేదిక సమర్పించడం కోసం ఆర్ఐ శ్రీమన్ 10,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఇంత ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడ్డా ఆర్ఐ వినకపోవడంతో ఏసీబీని ఆశ్రయించాడు. కార్యాలయం వద్ద 10,000 రూపాయలు ఆర్ఐ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అరెస్టు చేశారు. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.